హాయ్ అండి. సాటర్డే స్పెషల్ మా ఇంట్లో ఏం స్పెషల్ చేశానో చూపిస్తాను వచ్చేయండి. ఉలవకొట్టు అయితే చేశానండి. వేడి వేడి ఉలవకొట్టు అయితే ఎంత బాగుందో తెలుసా? మీలో ఎంతమందికి రెసిపీ తెలుసు? నేను ఇంతకుముందు ఒకసారి షేర్ చేశాను కూడా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలనేది. దాని కాంబినేషన్‌గా ఇంకా మామిడికాయ, కొబ్బరికాయ పచ్చడి అయితే చేశాను. అండ్ అలాగే వైట్ రైస్, వేడి వేడి అన్నంలో ఉలవకొట్టు వేసుకొని తింటే ఉంటుంది నిజంగా చాలా బాగుంటుంది. ఇంక అలాగే గడ్డ పెరుగు అప్పుడే ఫ్రిడ్జ్‌లోంచి తీసాను, ఫ్రెష్‌గా అయితే ఉంది పెరుగు. ఇంక ఇక్కడ వేడి వేడి అన్నంలో అయితే చూడండి, నేను నా చేత్తో ఇంట్లో తయారు చేసిన నెయ్యి అయితే వేశాను. వేడి వేడి నెయ్యి అలాగే ఉలవకొట్టు వేసుకొని తింటే ఉంటుంది నిజంగా. మన తాతలు అమ్మమ్మలు అయితే నిజంగా గుర్తుకు రావాల్సిందే. దాని కాంబినేషన్ పక్కన ఏదైనా ఊరగాయ కానీ అలాగే పచ్చడి కానీ పెట్టుకొని తింటే ఉంటుంది నిజంగా. ఒక్కసారి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి చూడండి. నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ రెండింటిలో ఏదో ఒకటి వేసుకొని తినండి, సూపర్గా అయితే ఉంటుంది. ఇంక ఈ జన్మకి ఇంకేది అవసరం లేదు, అంత బాగుంటుంది అనమాట టేస్ట్. ఇంక వీడియోని ఇస్తే లైక్ చేసేయండి.